హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి రొయ్యల కూర అండి. ఈరోజు మీ స్పెషల్ ఏంటో నాకైతే కామెంట్లో తప్పనిసరిగా పెట్టండి. ముందుగా రొయ్యల్ని మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. పైన అటువంటి పొట్టు మొత్తం తీసేసి, ఇంకా ఈ రొయ్యలో సన్నటి దారం లాగా ఉంటుంది ఒకటి, ఆ లేయర్స్ అన్నీ తీసేసుకోవాలండి. సహజంగా నాన్ వెజ్ వంటలు అంటే ఎక్కువ శాతం మా అత్తగారే చేస్తూ ఉంటారండి. ఈరోజు కూడా మా అత్తగారే ఇవైతే మనకు బాగు చేస్తూ ఉన్నారండి. చాలా చక్కగా చాలా రుచిగా అయితే చేస్తూ ఉంటారు మా అత్తగారు. ఇవన్నీ మనం ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో అయితే కడిగేసుకోవాలండి. ఎందుకంటే ఈ నాన్ వెజ్ వంటలు అంటే ఇవి 1-2 సార్లు కడిగితేనే మనకి నీచు వాసన అయితే తక్కువగా వస్తూ ఉంటుంది. ఇవి వచ్చేసి ఏటి రొయ్యలండి. మాకు ఎక్కువ శాతం సీ ఫుడ్డే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మాకు బీచ్ దగ్గరగా ఉండడం వలన మాకు ఎక్కువ శాతం సముద్రం రొయ్యలే ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అప్పుడప్పుడు ఏటి రొయ్యలు, చెరువు రొయ్యలు అయితే వస్తూ ఉంటాయి. ఈరోజు ఇవైతే ఏటి రొయ్యలండి. ఇట్లా ఈ విధంగా మనం 1-2 సార్లు, ఇసుక కూడా ఉంటుందండి ఒక్కోసారి, శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీంట్లోకి మసాలా వచ్చేసి మనం శనగపప్పు, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి, అల్లం, చెక్క లవంగం అయితే కొంచెం వెచ్చచేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా మనం గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద మనకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ముందుగా తరిగి పెట్టిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టమోటా అయితే నూనెలో వేసేసి మగ్గబెట్టుకోవాలండి. ఈ నూనె బాగా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత పచ్చివాసన లేకుండా ఉండేంత వరకు వేయించుకోవాలండి. తప్పకుండా ఈరోజు మీ వంటలు ఏంటో నాకైతే తప్పనిసరిగా కామెంట్లు అయితే పెట్టాలండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా అయితే వేసుకొని అది కూడా బాగా మగ్గనిచ్చి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అండి. అది సరిగా వేగకపోతే మనకి కూర అయితే టేస్ట్ అయితే రాదండి. ఎప్పుడైనా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గితేనే మనకి మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. కాస్త బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యలను కూడా మనం బాగు చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలని అందులో వేసేసి నూనెలో వేగనివ్వాలండి. కాస్త వేగిన తర్వాత అందులో సరిపడా కారం వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు అన్నీ మనం టేస్ట్కి తగిన విధంగా అయితే వేసేసుకోవాలి అండి. ఏది వేసినా మనం కాస్తంత నూనెలో మగ్గబెట్టుకుంటూ ఉండాలి. 2 minutes అలా మగ్గబెట్టుకుంటూ ఉంటే ఎంత నూనెలో మగ్గితే అంత రుచిగా అయితే ఉంటుందండి. మగ్గిన తర్వాత మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ముక్క ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా ఎసరంతా ఎగిరిపోయిన తర్వాత మనకి కూర అయితే దగ్గరకు వచ్చేస్తుందండి. ముక్క కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. కూర రెడీ.